నమస్కారం జన్మకుండలి కార్యక్రమానికి స్వాగతం. మీ జాతక సమస్యలకు పరిష్కారాలు తెలియజేయడానికి ప్రముఖ జ్యోతిష్యులు సుద్దపల్లి నాగరాజ్ గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్తే అమ్మా. ప్రతిరోజులాగే ఇవాళ మన జన్మకుండలి కార్యక్రమంలో కూడా ఫస్ట్ కాలర్ వెయిట్ చేస్తున్నారండి, మాట్లాడదాం. హలో హలో నమస్కారం అండి, జన్మకుండలి కార్యక్రమానికి స్వాగతం. హలో నమస్కారం, చెప్పండి మా ఎవరి గురించి తెలుసుకోవాలి? డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. సత్యనారాయణ. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 27/3/88. టైం అండి? ఉదయమా సాయంత్రమా? ఉదయమా రాత్రి అండి? ఉదయం. ఓకే, ఏ ఊర్లో పుట్టారండి? ప్రకాశం జిల్లా. ఏం తెలుసుకోవాలండి? కొంచెం హెల్త్ బాగోట్లేదు, ఎందువల్ల తర్వాత మ్యారేజ్ ఇప్పుడు అవుతుంది. మీ అబ్బాయి లగ్నం వచ్చేసమ్మా ఇక్కడ వృషభ లగ్నం, రాశి వచ్చేసి ఇది కర్కాటక రాశి, నక్షత్రం పుష్యమి నక్షత్రం 1వ పాదం. జాతకంలో కుజదోషం ఉంది. కుజశనుల యొక్క కలయిక అష్టమంలో కూర్చొని ఉంది. ఈ కుజదోషం వివాహ స్థానాధిపతి 8వ ఇంట్లో ఉన్నందువలన కొంత ఇబ్బంది కలిగిస్తుంది. అలాగే 6వ స్థానాధిపతి లగ్నాధిపతి అయినటువంటి శుక్రుడు లగ్నానికి అధిపతి అయి ఇక్కడ ఆరోగ్యానికి అధిపతి అయి 12వ ఇంట్లో ఉన్నాడు. 6వ స్థానాధిపతి 12వ ఇంట్లో ఉన్నప్పుడు ఆరోగ్యం కుదుటి పడుతుంది. దానివల్ల ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఈరోజు సుబ్రహ్మణ్య షష్ఠి అని చెప్తారు. ధనుర్మాసంలో మార్గశిర మాసంలో వచ్చేటువంటి మొదటి షష్ఠి. ఈ రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయానికి తీసుకుని వెళ్ళండి, చాలా మంచిది ఈరోజు. దానివల్ల కుజదోషం కానీ సంతాన దోషం ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు స్వామివారిని దర్శించుకోవటం ద్వారా, స్వామివారిని సేవించడం ద్వారా చాలా వరకు కుజదోషం తగ్గేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కుజదోషం ఉందమ్మా మీ అబ్బాయికి, దానివలన ఇబ్బంది కలుగుతుంది. వివాహం అయితే 2016 మార్చి తర్వాత వివాహం అయ్యేదానికి అవకాశం. నెక్స్ట్ హైదరాబాద్ నుంచి కిరణ్ గారు కాల్ చేస్తున్నారండి. కిరణ్ గారు నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలి? డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. నా గురించేనండి. డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 22/4/1992. టైం చెప్పండి. పొద్దున 9:20. ఏ ఊర్లో పుట్టారు కిరణ్ గారు? హైదరాబాద్. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారండి? అది నా జాబ్ అండ్ ఫ్యూచర్ కోసం. లగ్నం వచ్చేసమ్మా ఇది మిథున లగ్నం, రాశి వచ్చేసి కిరణ్, ధను రాశి, నక్షత్రం మూలా నక్షత్రం 3వ పాదం. జన్మ జాతకంలో లగ్నంలో కేతు, 3వ ఇంట్లో సింహంలో గురువు వక్రించి, 7వ ఇంట్లో చంద్రుడు, అలాగే రాహు. గురువు చంద్రు రాహులు ఇద్దరిని కూడా చూస్తున్నాడు, పంచమ దృష్టి, అది మంచిదే. అష్టమంలో అష్టమాధిపతి శని, 9వ ఇంట్లో కుజుడు, 10వ ఇంట్లో శుక్రుడు, లగ్నాధిపతి విద్యాస్థానాధిపతి అయిన బుధుడు. ఇక్కడ శుక్రుడు ఉచ్చులో, బుధుడు నీచంలో ఉన్నాడు, నీచభంగ రాజ్యం ఉంది. మాలవ్యయోగం. రవి ఉచ్చస్థితిలో ఏకాదశిలో అమోఘంగా చాలా చాలా అద్భుతంగా ఉన్నాడు. ఇక్కడ నీకు రవి మహాదశే జరుగుతుంది, కాబట్టి భయపడాల్సిన అవసరం ఏం లేదు. ఉద్యోగం రేపు నీకు టైం స్టార్ట్ అయిపోయింది, నువ్వు వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం లేదు. ఇంత రోజులు వెయిట్ చేసినావు కాబట్టి రేపు జనవరి వరకు వెయిట్ చేయి. జనవరి 14 తర్వాత నుంచి నీకు ఉద్యోగం వచ్చేదానికి అవకాశం ఉంది. నెక్స్ట్ నర్సరాపేట నుంచి నరసింహారావు గారు కాల్ చేస్తున్నారండి. నమస్తే అండి. నమస్తే అమ్మా. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 30 ఓకే 34 చెప్పండి. 1953. టైం చెప్పండి. రాత్రి 8:30 మధ్యమ్మా. 8 నుంచి 8:30 మధ్యలో రాత్రి. ఓకేనండి. ఏ ఊర్లో పుట్టారు? తెనాలి. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారండి? నా పరిస్థితి ఎలా ఉంటుందా ఏమిటని తెలుసుకున్నాను. గురువు గారి దగ్గర కాలు కలిసింది. మాట్లాడండి గురువు గారు. ఇక్కడ లగ్నం. నమస్తే అండి. ఇక్కడ లగ్నం వచ్చేసి వృషభ లగ్నం, వృచ్చిక లగ్నం, వృచ్చిక రాశి, నక్షత్రం అనురాధ నక్షత్రం 1వ పాదం. వృచ్చిక లగ్నం, వృచ్చిక రాశి. ఇక్కడ 7.5 సంవత్సరం శనిలో ఉన్నారు, జన్మ శనిలో మీరు. దానివలన ఆరోగ్య సంబంధమైనటువంటి ఇబ్బందులు, అలాగే ఆర్థికంగా తప్పకుండా ఇబ్బందులు ఉంటాయి. కానీ ధనాధిపతి అయినటువంటి రాశి లగ్నం 2 ఒకటే కాబట్టి మీకు ఇప్పుడు ధనాధిపతి అయినటువంటి గురువు మీ జాతకంలో 10వ ఇంట్లో ఉన్నాడు గోచారంలో. జన్మలో మీకు చక్కగా ఇక్కడ సప్తమంలో కుజుడు కూడా ఉన్నాడు అన్నమాట, గురువుతో కూడా కలిసి. పంచమంలో శుక్రుడు, అలాగే బుధుడు ఉన్నారు. శుక్రుడు ఉచ్చ స్థితిలో, పరాక్రమంలో రాహు, 6వ ఇంట్లో రవి ఉచ్చలో. కాబట్టి ఇక్కడ 9వ ఇంట్లో కేతు, లాభంలో శని ఉన్నాడు. అయితే గోచార రీత్యా జరిగేటువంటి 7.5 సంవత్సరం శని ప్రభావం ఎక్కువగా ఉన్నందువలన
మీకు ఇక్కడ ఇబ్బందులు కలగడానికి గల కారణం. కానీ రవి మహాదశ వచ్చేసింది కాబట్టి మీరు నా పరిస్థితి ఏమైనా ఆలోచించుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఖచ్చితంగా బాగుపడేదానికి అవకాశం ఉంది. ఎటువంటి ఇబ్బంది అనేది లేదు ఇక్కడ. కాకపోతే జన్మజాతకంలో గురు కుజుల యొక్క కలయిక చేరి సప్తమంలో శత్రు స్థానంలో అయితే పరివర్తన యోగం ఉంది గురువుకి శుక్రుడికి. కాబట్టి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. నీచంలో ఉన్న చంద్రుడు నీచభంగ రాజయోగం ఉంది, బుధుడు నీచంలో ఉన్న నీచభంగ రాజయోగం ఉంది. కాబట్టి కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. రవిదశ వచ్చింది. ఈ రవి 6వ ఇంట్లో ఉన్నప్పటికీ కూడా ఉచ్చస్థితిలో రవి 6వ ఇంట్లో పాపగ్రహమై ఉచ్చస్థితిలో ఉన్నందువలన ఈ దశ మీకు చాలా చాలా బాగా ఉండేదానికి అవకాశం ఉంటుంది. ప్రతిరోజు సూర్య నమస్కారం చేయండి. దానివలన మీకు అన్ని విధాలా బాగుండేదానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ మంగళగిరి నుంచి పద్మ గారు కాల్ చేస్తున్నారండి. పద్మ గారు నమస్తేనండి. నమస్తే అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. నా పేరు పద్మ. మా బాబు గురించి తెలుసుకోవాలనుకుంటున్నానండి. చెప్పండి. 16/10/91. టైం చెప్పండి. మధ్యాహ్నం 1:20 కంటే గుంటూరులో పుట్టాడు. 1:20 గుంటూరులో. ఏం తెలుసుకోవాలండి మీ బాబు గురించి? బాబు ఉద్యోగం గురించి. ఉద్యోగము వివాహం. ఇక్కడ మీ అబ్బాయి లగ్నం వచ్చేసమ్మా మకర లగ్నం, మకర రాశి, నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం 3వ పాదం. లగ్నంలో శని అలాగే చంద్రుడు కూడా ఉన్నారు. దీన్ని శని చంద్రయోగం అంటాం. అలాగే శని లగ్నంలో స్వస్థానంలో ఉండటం వల్ల దాన్ని శాస మహాపురుష యోగం అంటాం. మంచి యోగం ఉంది. అయితే వివాహం గురించి నువ్వేం దిగులు పడకు, ఆయన చేసుకుంటాడు. దాని గురించి వదిలేయి, అసలు దాని గురించి అసలు ఆలోచించమాకు. ఎందుకంటే ఆయన ఇష్ట ప్రకారం జరిగేటువంటి పెళ్ళి మాత్రమే ఉన్నది. కాబట్టి నువ్వు దాని గురించి మర్చిపో, బాధపడమాక, మెంటల్గా ప్రిపేర్ అయిపో. ఓకే, మా వాడు బాగా ఆలోచించగలిగే స్థితికి వచ్చాడు, ఆడు పెళ్లి చేసుకుంటాడంటే మనకు ఒక బాధ్యత అమ్మయ్య అనుకో. అంతేగాని నువ్వు వాడి పెళ్లి గురించి ఆలోచించావు అనుకో, నీకు అది పెద్ద బర్డెన్ అయిపోద్ది. రేపటి రోజున నీ నెత్తి మీదే బండేసేస్తాడు. కాబట్టి బీ కేర్ఫుల్. అది ఎందుకంటే ఆ జాతకం అలా ఉంది, ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి, మీరు బాధపడినా సరే ఏదైనా సరే. అయితే ఇక్కడ జాతకంలో వృత్తి స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు అష్టమంలో కూర్చొని ఉండిపోయాడు. వ్యయాధిపతి అయినటువంటి గురువు అష్టమంలో ఉండటం మంచిదైనప్పటికీ కూడా కానీ దశమాధిపతి అయినటువంటి శుక్రుడు కూడా ఇక్కడ ఉండటం అది ఇబ్బంది కలిగిస్తుంది. పంచమాధిపతి అలాగే ఇక్కడ జాతకానికి దశమాధిపతి అయినటువంటి శుక్రుడు ఇక్కడ 8వ ఇంట్లో పడిపోయి ఉన్నాడు. కాబట్టి దీన్ని ఈ అష్టమంలో శుక్రుడు ఉండటం వలన అది దోషంగా పరిణమిస్తుంది. కాబట్టి ప్రతి శుక్రవారం కూడా చక్కగా అమ్మవారి గుడికి వెళ్ళమని చెప్పండి. అమ్మవారికి తెల్లటి పువ్వులు ఇవ్వమని చెప్పండి. ఉద్యోగం తప్పకుండా వస్తుంది. రాహు దశలో శని వస్తున్నాడు. రాహు 12వ ఇంట్లో సర్వభోగ భాగ్యాలకు కారకుడై ఈ జాతకంలో మంచి స్థితిని కల్పించేదానికి అవకాశం ఉంది. శని అంతర్దశ వస్తుంది. శని జన్మలగ్నంలో ఉన్నందువలన తప్పకుండా ధనాధిపతి అయి లగ్నాధిపతి అయి ఉన్నందువలన చక్కగా అందులో సప్తమాధిపతి అయినటువంటి చంద్రుడితో కలిసి ఉన్నందువలన అన్ని విధాలా బాగా కలిసి వచ్చేదానికి అవకాశం ఉంటుంది జనవరి 25 నుంచి. కాబట్టి ఉద్యోగం కూడా ఆ తర్వాత వచ్చేదానికి అవకాశం ఉంది. వివాహం గురించి ఎక్కువగా ఆలోచించదు. శుక్రవారం చక్కగా గుడికి వెళ్ళమని చెప్పండి. నెక్స్ట్ వనస్థలిపురం నుంచి నిహారిక కాల్ చేస్తున్నారండి. నమస్తే నిహారిక గారు. హలో అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 5/7/1990. టైం చెప్పండి. 8:31 AM. ఓకే. ఏ ఊర్లో పుట్టారు? చెన్నైలో. చెన్నై. ఓకే నిహారిక గారు, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? నా జాబ్ ఇంకా పెళ్లి గురించి తెలుసుకుందామని. నేను MBA కంప్లీట్ చేసి 2 years అవుతుంది. జాబ్ రాలేదు. ఇంకా పెళ్లి కూడా కొంచెం. ఎక్కడుంటావమ్మా నిహారిక? వనస్థలిపురంలో అండి. రైట్. లగ్నం వచ్చేసి నీది కర్కాటక లగ్నం, రాశి వచ్చి వృచ్చిక రాశి, నక్షత్రం అనురాధ నక్షత్రం 4వ పాదం. లగ్నంలో కేతు, 5వ ఇంట్లో చంద్రుడు నీచ స్థితిలో, 6వ ఇంట్లో శని వక్రించి, సప్తమ రాహు, దశమంలో కుజుడు రుచిక మహాపురుష యోగంలో, లాభంలో లాభాధిపతి శుక్రుడు, వ్యయంలో వ్యయాధిపతి బుధుడు, ధన కుటుంబాధిపతి అయిన రవితో, అలాగే ఇక్కడ భాగ్యాధిపతి అయినటువంటి గురువుతో కూడా 12వ ఇంట్లో రవి బుధుల యోగం ఉన్నా అది జాతకంలో 12వ ఇంట్లో ఉండిపోయింది. 3 గ్రహాలు స్వస్థానంలో చక్కగా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ శుక్ర మహాదశ జరుగుతుంది. శుక్రుడు లాభంలో ఉన్నాన్న నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఉద్యోగం వస్తుంది తప్పకుండా. జూలై 27 లోపుగా, జనవరి 26 నుంచి జూలై 27 లోపుగా నీకు జాబ్ ఉంటుంది. నువ్వు ఖచ్చితంగా దానికోసం ట్రై చేయి. మీకు వృత్తి స్థానంలో అమోఘమైనటువంటి యోగం ఉంది. ఏదైనా సివిల్స్ లాంటిది ట్రై చేసి కూడా ఎగ్జామ్ రాసుకున్నా కూడా నీకు అద్భుతంగా ఉంటుంది. ఉద్యోగం చేస్తూ రేపటి రోజున సివిల్స్ లాంటి వాటికి ట్రై చేస్తే, ఎందుకంటే కుజుడు ఇక్కడ
దశమంలో ఉన్నందువలన కుజుడు దశమంలో రుచిక మహాపురుష యోగం ఇచ్చేటప్పుడు ఒక ఐపీఎస్ లెవెల్గా ఉండేటువంటి వాళ్ళకి ఆ దశమంలో కుజుడు అద్భుతంగా ఉంటాడు. డాక్టర్కి లేదా ఐపీఎస్, మిలిటరీ ఇలాంటి స్థానాల్లో ఉండేటువంటి వాళ్ళకి రక్షణ రంగంలో ఎక్కువగా అనమాట ఉండే వాళ్ళకి బాగా అనుకూలంగా ఉంటుంది. నీ జాతకం ఆ విధంగా ఉంది. ఆ విధంగా నువ్వు ప్రయత్నం చేయగలిగితే యూ విల్ ట్రై, సక్సెస్ అవుతావు ఖచ్చితంగా 2018 నాటికల్లా. అయితే ఈ లోపుగా ఉద్యోగం వస్తుంది. ఉద్యోగం చేస్తూ నువ్వు సివిల్స్కి ట్రై చేయి. నెక్స్ట్ గుంటూరు నుంచి రామకృష్ణ గారు కాల్ చేస్తున్నారండి. రామకృష్ణ గారు హలో, నమస్తే అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 9/7/1941. మళ్ళీ ఒకసారి చెప్పండి. 9/7/1941. టైం చెప్పండి. 9 గంటలు. ఎప్పుడండి? ఉదయమా? ఉదయం అండి, 9 గంటలు. ఏ ఊర్లో పుట్టారండి? సత్రపల్లి అండి. ఏం తెలుసుకోవాలి రామకృష్ణ గారు? ప్రజెంట్ పరిస్థితి బాగాలేదు మేడం. కొంచెం ఉద్యోగం అయ్యి కొంచెం ఉండలేము, లేదు, పోయింది. ఓకేనండి, గురుగారితో మాట్లాడండి. ఇక్కడ మీది సింహ లగ్నం, రాశి వచ్చేది కన్యా రాశి, నక్షత్రం వచ్చేది చిత్తా నక్షత్రం 1వ పాదం. సింహ లగ్నానికి 2వ ఇంట్లో గురువు, శని, అలాగే చంద్రుడు, 6వ ఇంట్లో కేతు, అలాగే 12వ ఇంట్లో లాభంలో రవి, బుధ, కుజుడు, 12వ ఇంట్లో శుక్రుడు, అలాగే రాహు ఉన్నటువంటి జాతకం ఇది. గురు మహాదశలో శుక్రుడు జరుగుతూ ఉన్నాడు. వృత్తి స్థానాధిపతి అయినటువంటి కుజుడు శుక్రుడు 12వ ఇంట్లో ఉన్నాడు. అందువలన ఉద్యోగంలో మీరు ఇబ్బంది కలిగింది కాబట్టి కొంత వెయిట్ చేయవలసి ఉంటుంది. చిన్న చిన్న ఇబ్బందులు కలుగుతూనే ఉంటాయి. కాకపోతే రేపు మే వరకు మీకు తప్పక ఇబ్బందులు కలుగుతూనే ఉంటాయి. మే దాకా, ఎందుకంటే గురు మహాదశ జరుగుతుంది. గురువు ధనస్థానంలో ఉన్నాడు, పంచమాధిపతి. కాబట్టి గురువు తప్పకుండా మీకు యోగించి తీరాలి. కానీ వృత్తి స్థానాధిపతి అయినటువంటి శుక్రుడి యొక్క అంతర్దశ జరుగుతుంది కాబట్టి ఉద్యోగం పోవటానికి కారణమైపోయింది. కాబట్టి కొద్దిగా శుక్రుడిలో కూడా శని జరుగుతుంది. అది అయిపోతుందంటే రేపు మే 12 వరకు మీకు ఉద్యోగం వచ్చేదానికి అవకాశం ఉంది. అంతవరకు మాత్రం ఏదైనా సరే ప్రయత్నం చేయండి, తప్పకుండా బాగుంటుంది. ప్రతి శనివారం కూడా వెంకటేశ్వర స్వామి వారి గుడిలో ఇప్పుడు ఇంకా ధనుర్మాసం, ఇది చాలా మంచిది, తులసిమాల అది ఇవ్వండి, దానివల్ల మీకు మంచి జరుగుతుంది. నెక్స్ట్ ఈస్ట్ గోదావరి నుంచి లక్ష్మి గారు కాల్ చేస్తున్నారండి. లక్ష్మి గారు నమస్తే అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 27/12/89 అండి. 27/12/89. టైం చెప్పండి. మధ్యాహ్నం 3:05 అండి. 3:05. వివాహం గురించి అడుగుదామనండి. ఏ ఊర్లో పుట్టారండి? మాచవరం అండి. మాచవరం. ఓకే, గురుగారితో మాట్లాడండి. చెప్పండి అమ్మా. వివాహం గురించి. అది మా బాబు వివాహం ఎప్పుడు అవుతానండి? అలాగే అమ్మా, ఇక్కడ లగ్నం వచ్చేసి మీ అబ్బాయిది వృషభ లగ్నం, రాశి వచ్చేసి ధనుర్రాశి, నక్షత్రం వచ్చేసి మూలా నక్షత్రం 2వ పాదం. 7.5 సంవత్సరం శనిలో ఉన్నాడు ఇక్కడ. అందులో 2వ ఇంట్లో గురువు, 3వ ఇంట్లో కేతు, సప్తమంలో కుజుడు రుచిక యోగాన్ని ఇస్తున్నప్పటికీ కూడా ఏ శుభగ్రహ దృష్టి లేదు, దానివలన ఇబ్బంది కలిగిస్తుంది. కాబట్టి 8వ ఇంట్లో శని, అలాగే రవి, చంద్రుడు అమావాస్యకి దగ్గరగా అమావాస్య జననం అని చెప్పాలి స్టార్ట్ అయిపోయింది. 9వ ఇంట్లో శుక్రుడు, రాహు, అలాగే బుధుడు. అయితే రవి మహాదశ జరుగుతుంది. ఇప్పుడు అష్టమంలో ఉన్నటువంటి రవి యొక్క మహాదశ, మాతృస్థానాధిపతి అంటే రవి అష్టమంలో ఉన్నాడు. ఆ దశ జరుగుతుంది. అందులో చంద్రుడు కూడా ఇక్కడ 8వ ఇంట్లోనే పడిపోయి ఉన్నాడు, పరాక్రమాధిపతి. అయితే రేపు జనవరి 4వ తారీఖు నుంచి రవి మహాదశలో కుజుడి యొక్క అంతర్దశ వస్తుంది. ఈ కుజుడి యొక్క అంతర్దశ తప్పకుండా ఈ రవి కుజులు ఇద్దరు పరమమిత్రులైనందువలన తప్పక వివాహం జరిగేదానికి ఇక్కడ ప్రయత్నం చేయండి. రేపు జనవరి నుంచి జూలై లోపుగా తప్పక అవకాశం ఉంది. ఇక్కడ మిస్ అయితే మాత్రం మరలా మీరు నెక్స్ట్ ఇయర్ అంటే 2017 ఏప్రిల్ వరకు వెయిట్ చేయవలసి ఉంటుంది. ఓకేనండి. నెక్స్ట్ శ్రీకాంత్ గారు కాల్ చేస్తున్నారు. శ్రీకాంత్ గారు నమస్తే అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 6/8/1996. టైం చెప్పండి. ఉదయం 5:30. ఉదయం 5:30. ఏ ఊర్లో పుట్టారు శ్రీకాంత్ గారు? ఓకేనండి, గురుగారితో మాట్లాడండి. ఈ అబ్బాయి లగ్నం కర్కాటక లగ్నం అండి. రాశి వచ్చేసి మేషరాశి, నక్షత్రం వచ్చేసి భరణి నక్షత్రం 2వ పాదం. సరే, ఇక్కడ విద్యాస్థానాధిపతి అయినటువంటి శుక్రుడు జన్మజాతకంలో 12వ ఇంట్లో కుజుడితో కూడా కూర్చోన్నాడు, దశమాధిపతి అయినటువంటి వాడితో. ఈ కుజ శుక్రుల యొక్క కలయిక 12వ ఇంట్లో ఉండటం వలన కుజదోషం అని చెప్తాం. కాబట్టి విద్యా వృత్తి సంబంధమైనటువంటి విషయాల్లో ఇబ్బందులు కలుగుతాయి తప్పకుండా. కాబట్టి ఇప్పుడు రవి మహాదశలో శుక్రుడే జరుగుతూ ఉన్నాడు. ఈ శుక్రదశ
రవిలో 2016 సెప్టెంబర్ వరకు కూడా ఉంటుంది. కాబట్టి విద్యలో ఆటంకాలు కలిగేదానికి తప్పక అవకాశం ఉంటుంది. ఈ కుజదోషానికి తప్పకుండా హనుమంతుడి గుడికి వెళ్ళమనండి, లేదా హనుమాన్ చాలీసా చదువుకోమని చెప్పండి. తద్వారా ఆ దోష ప్రమాణం తగ్గేదని. చాలామందికి ఒక సందేహం ఉండొచ్చు, ఏమనంటే హనుమాన్ చాలీసా చదివితే మరి ఈ విద్యలో ఆటంకాలు ఎలా తొలుగుతాయి అన్నటువంటిది. హనుమాన్ చాలీసా చదవటం వలన బుద్ధి చాలా షార్ప్ అవుతుంది. ఎందుకంటే మనకున్నటువంటి మన ప్రతిదీ, మన వేదం కానీ, మనలో ఉన్నటువంటి మనం మాట్లాడే తెలుగు కానీ, మనకున్నటువంటి వేద ఉచ్చారణ కానీ, మనం చేసేటువంటి గాయత్రి మంత్రం కానీ, ప్రతిదీ కూడా మనలో ఉన్నటువంటి మేధస్సుని పదును పెట్టేటువంటి గొప్ప ఆయుధాలు. కాబట్టి ఖచ్చితంగా ఈ మంత్రం ఏదైతే ఉందో అది మేధస్సును పెంచుతుంది, తెలివితేటలను పెంచుతుంది. హనుమాన్ చాలీసా చదవటం వలన బుద్ధి బలం పెరుగుతుంది 100%. కాబట్టి హనుమాన్ చాలీసా చదవమని చెప్పండి. ఈజీగా అన్ని గుర్తుపెట్టుకునేదానికి అవకాశం ఉంటుంది. విద్యలో కలిగే ఆటంకాలని తప్పక అధిగమించేదానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ గుంటూరు నుంచి యుగంధర్ గారు కాల్ చేస్తున్నారండి. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలి? డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. చెప్పండి. 65 7 అండి? 67. ఓకే, టైం చెప్పండి. ఓకేనండి. ఏ ఊర్లో పుట్టారు? నిజామాబాద్. ఏం తెలుసుకోవాలి యుగంధర్ గారు? వ్యాపారం డెవలప్ అవుతుంది, గురుగారితో మాట్లాడండి. ఇక్కడ మీ లగ్నం వచ్చేసండి, ఇది లగ్న సంధిలో ఉండిపోయింది. వృషభ లగ్నానికి అలాగే మిథున లగ్నానికి లగ్న సంధిలో ఉండిపోయింది మీది. కాబట్టి ఇక్కడ అంటే ఇటు వృషభం అటు తుల రెండిటి మధ్యలో ఉండిపోయింది అనమాట. కాబట్టి రెండిటి యొక్క లక్షణాలు కలిగి ఉంటుంది. అదే మిథున లగ్నం అయి ఉంటే ఈ రోజున మీరు వ్యాపారం చేయడానికి కారణం ఏంటంటే మిథున లగ్న సంధిలో ఉండటం. అది డెవలప్మెంట్ కాకపోవడానికి కారణం ఏంటంటే వృషభ లగ్నంలో ఉండిపోవటం. ఇక్కడ మధ్యలో ఉండిపోవటం వలన ఇబ్బంది కలిగిస్తున్నది. ఒక శని మాత్రమే సర్పదోషాన్ని బయట వేసేసాడు. ఇప్పుడు బుధ మహాదశ జరుగుతుంది, మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. బుధుడు ఇక్కడ వృషభ లగ్నం తీసుకున్నట్లయితే ధనస్థానంలో, అదే లగ్నం తీసుకుంటే లగ్నాధిపతి లగ్నంలో. కాబట్టి ఇక్కడ ఇబ్బంది ఏమీ లేదు, కంగారు పడాల్సిన అవసరం అస్సలు లేదు. ఈ జాతక రీత్యా బుధ మహాదశ జరుగుతుంది కాబట్టి ప్రతిరోజు విష్ణు సహస్రనామాన్ని చక్కగా మీరు మీ షాప్లో దాన్ని ప్లే చేస్తూ ఉండండి. అది కంటిన్యూగా విష్ణు సహస్రనామం పోయే విధంగా ఈ రోజున చాలా ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్ వచ్చున్నాయి, వాటిని పెట్టి స్లోగా పెట్టండి. దానివల్ల విష్ణు సహస్రనామం వింటూ ఉండండి. తప్పకుండా వ్యాపారానికి కావాల్సినటువంటి వృద్ధి కలిగే విధంగా ఆ విష్ణు సహస్రనామం మీకు సహాయపడగలదు. నెక్స్ట్ వైజాగ్ నుంచి శిరీష గారు కాల్ చేస్తున్నారండి. శిరీష గారు నమస్తే అండి. నమస్తే అండి. 31వ తేదీ చెప్పండి. 7వ నెల 1999. టైం చెప్పండి. ఉదయం 11:02 కండి. బొబ్బుల దగ్గర కాశీపట్నం. ఏం తెలుసుకోవాలి శిరీష గారు? మా బాబు గురించి విద్య అది ఎలా ఉంటుంది? ఓకే, గురుగారితో మాట్లాడండి. నమస్తే అండి. నమస్తే అమ్మ. మీ అబ్బాయి లగ్నం వచ్చేసి కన్యా లగ్నం, రాశి వచ్చేసి కుంభరాశి, నక్షత్రం శతభిష నక్షత్రం 3వ పాదం. విద్యాస్థానాధిపతి అయినటువంటి గురువు అష్టమంలో కూర్చోన్నాడు. మాతృస్థానాధిపతి వివాహాధిపతి ఇక్కడ అష్టమంలో కూర్చోన్నాడు. ఎవరితో? శనితో కూర్చోన్నాడు మేషరాశిలో. అయితే ఇక్కడ మేషరాశికి అధిపతి అయినటువంటి కుజుడు అక్కడ చూస్తూ ఉన్నాడు అనమాట దృష్టితో. కాబట్టి ఇక్కడ మీరు కొంత ప్రోద్బలం చేయవలసి ఉంటుంది మీ అబ్బాయిని కొంచెం గట్టిగా. దానివల్ల గట్టిగా అంటే హింసించటం కాదు, అది చదువురా ఇది చదువురా అని ప్రేమగా చెప్పాలి. ఇప్పుడు ఒక మార్కు తగ్గిన నాన్న నెక్స్ట్ మా వాడికి మార్కులు తగ్గ చాలా బాగా చదువుతాడు మా వాడు. ఆ విధంగా సున్నితంగా పిల్లల్ని ఎంకరేజ్ చేయవలసి ఉంటుంది అబ్బాయి జాతకంలో. ఎందుకంటే విద్యాస్థానాధిపతి అయి ఇక్కడ మాతృస్థానాధిపతి అయి సప్తమాధిపతి అయి అష్టమంలో ఉండిపోవటం వల్ల, కానీ అష్టమాధిపతి అయినటువంటి వాడు కూడా ఇక్కడ ధనస్థానంలో ఉండటం వలన విద్య కొరకు కొంతవరకు ధనాన్ని వెచ్చించవలసి ఉంటుంది. కాబట్టి ఈ జాతక రీత్యా కుజుడు 2వ ఇంట్లో శత్రుస్థానంలో ఉన్నందువలన అష్టమాధిపతియే ధనస్థానంలో దోషం. కాబట్టి కుజదోషం ఉన్నందువలన తప్పకుండా హనుమంతుడిని సేవించమను. ప్రతిరోజు కూడా ఇక్కడ హనుమంతుడి గుడికి వెళ్ళమని చెప్పండి. ప్రతి శనివారం చక్కగా హనుమంతుడి గుడిలో శనగలు ఇప్పించండి. ఎందుకంటే గురువు అష్టమంలో ఉన్నందువలన గురుగ్రహానికి శనగలు ఇక్కడ ముఖ్యమైనటువంటివి. కాబట్టి ప్రతి శనివారం చక్కగా ఎన్ని గురువు గారు అని మాత్రం నన్ను అడగదు, మీకు ఎన్ని ఇవ్వగలిగే శక్తి దేవుడు ఇచ్చాడో అన్నీ చక్కగా ఉడకబెట్టి స్వామివారికి నైవేద్యంగా ఇవ్వండి.
నెక్స్ట్ వైజాగ్ నుంచి పద్మిని గారు కాల్ చేస్తున్నారు. పద్మిని గారు హలో మేడం, నమస్తే అండి. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలి? డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. నా గురించి ఓకే చెప్పండి. నవంబర్ 9 ఓకే 1984. 84. టైం అండి? నైట్ 8:30 అండి. 8:30. ఓకే. ఏ ఊర్లో పుట్టారండి? ఎక్కడండి? చీరాల. ఏం తెలుసుకోవాలి పద్మిని గారు? నాకు రాశి నక్షత్రం తెలియవు అండి. ఆర్థిక ఇబ్బందులు చాలా ఉన్నాయి. ఓకే, గురువు గారితో మాట్లాడండి. మీ లగ్నం వచ్చేసమ్మా మిథున లగ్నం, రాశి వచ్చేసి వృషభ రాశి, నక్షత్రం వచ్చేసి కృతికా నక్షత్రం 3వ పాదం. జన్మ లగ్నం నుంచి జాతకంలో ఇక్కడ 5వ ఇంట్లో రవి నీచ స్థితిలో, శని ఉచ్చ స్థితిలో. ఇది పంచమ స్థానంలో రవి శనుల యొక్క కలయిక అని చెప్తాం. ఇవి రెండు శత్రుగణాలు, తండ్రి కొడుకులు. అది పంచమ స్థానంలో ఉంది, అందులో ఇబ్బంది తప్పకుండా కలిగిస్తుంది. 6వ ఇంట్లో బుధకేతువులు, తర్వాత సప్తమంలో సప్తమాధిపతి అయినటువంటి గురు శుక్రుడితో హంసయోగంలో, అష్టమంలో కుజుడు ఉచ్చస్థితిలో ఉన్నప్పటికీ కూడా జాతకంలో 6వ ఇంటికి అధిపతి 8వ ఇంట్లో ఉండటం వలన యోగం అయి ఉన్నప్పటికీ ఆరోగ్యరీత్యా ఈ విధంగా, కానీ కుజ దోషము అని చెప్తాం దాన్ని. సప్తమంలో 2 గ్రహాలు ఉండటం, అష్టమంలో కుజుడు ఉచ్చస్థితిలో ఉన్నప్పటికీ అది కుజ దోషము. 12వ ఇంట్లో చంద్రరాహుల యొక్క కలయిక ఉన్నటువంటి జాతకం. రాహు మహాదశలో కేతు జరుగుతూ ఉందమ్మా. 2016 మార్చి వరకు ఇబ్బంది ఉంటుంది. దుర్గాదేవి గుడికి తప్పకుండా వెళ్ళండి. దుర్గా మంత్రాన్ని ప్రతిరోజు తప్పక సేవించండి. శుక్రవారం రాహుకాల సమయంలో అమ్మవారి గుడిలో నిమ్మకాయ దీపం పెట్టండి. నెక్స్ట్ తాడేపల్లిగూడ నుంచి శివప్రసాద్ గారు కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలి? డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. నా గురించి 11/8/80. టైం అండి? 1 గంట నుంచి 3 గంటల మధ్యలో. ఎప్పుడండి? మధ్యాహ్నం. ఏ ఊర్లో పుట్టారండి? ఏం తెలుసుకోవాలి శివప్రసాద్ గారు? చెప్పండి. ఏం కొన్నావు? షాప్. సరే, అది అందరూ అందరూ ధ్యానం చేస్తామండి. అది అందరికి కట్టుకుందామని ఏ రకాల స్థలం ఉంది, చెప్పండి. తెలుసుకుందామండి. ఇప్పుడు వచ్చేసి లగ్నం వృచ్చిక లగ్నం, రాశి వచ్చేసి సింహరాశి, నక్షత్రం మఖా నక్షత్రం, అర్ధాష్టమ శనిలో ఉన్నందువలన ఈ గృహం లాంటిగా ఉన్నటువంటి షాపును కొని అమ్మటం జరుగుతుంది. చంద్రదశలో గురువు జరుగుతూ ఉన్నాడు. గురువు ధనాధిపతి, పంచమాధిపతి, నీకు దశమంలో ఉన్నాడు. మంచి గజకేశ్వరి యోగం ఉంది. అయితే అర్ధాష్టమ శని జరుగుతూ ఉండటం వల్ల ఇబ్బంది కలిగిస్తుంది. తప్పకుండా కొనుక్కోవచ్చు, ఏమి ఇబ్బంది లేదు. లగ్నాధిపతి అయినటువంటి కుజుడు లాభంలో, గృహాధిపతి అయినటువంటి శని లాభంలో ఉన్నాడు. ఈ అర్ధాష్టమ శని వలన ఇబ్బంది కలిగింది. శనివారం శనీశ్వరుడికి నువ్వుల నూనెతో అభిషేకము అలాగే దీపము పెట్టడం చేయి. ఒక 8 వారాలు బాగుంటుంది నీకు. ఓకే గురుగారు, మన జన్మకుండలి కార్యక్రమం ద్వారా కాల సమస్యలకి చాలా చక్కటి పరిష్కారాలు తెలియజేశారు. ధన్యవాదాలు. నమస్తే అమ్మా. ఇది ఇవాల్టి జన్మకుండలి కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.